రైట్. మనతో శ్రవణ్ కుమార్ గారు విశ్లేషకులు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. శ్రవణ్ కుమార్ గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా దిల్ రాజు దీన్ని డీల్ బాగా చేశారు, కానీ సీఎం రేవంత్ రెడ్డికి కానీ ప్రభుత్వంలో మంత్రికి కానీ తెలిసే అవకాశం లేకుండానే ఇది చేసుంటారని ఒక అనుమానాన్ని అయితే మనతో పాటు ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు అడ్వకేటు, అలాగే వెంకటేశ్వర గారు కూడా చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాస్తవానికి దిల్ రాజు గారు రేవంత్ రెడ్డి గారు ఇష్యూగానే అనిపించి చూడాల్సిన అవసరం అంటే వాళ్ళిద్దరు ప్రమేయమే కాదు, ఇది ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఇది తెలంగాణ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సింది. కాబట్టి మనం చాలా లోతుగాను అగ్రెసివ్ గాను మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. ఇకపోతే దిల్ రాజు గారు ల్యాబింగ్ తోటే ముఖ్యమంత్రి తెలవకుండా నిర్ణయం జరిగిందని జడ్జిమెంట్ కు ముందే మనమే నిర్ణయించుకుంటే ఎట్లా అవుతుంది? ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా ముందు. జడ్జిమెంట్ లేదు అంటే మనమే రేవంత్ రెడ్డి దోషి కాదని చెప్పే ప్రయత్నం చేయడంలో అతనికి భయపడుతున్నామా, లేదా అతని పట్ల ఉన్నటువంటి నమ్మకమా, లేకపోతే ఏమిటి అనేది కూడా ఒక ప్రశ్న చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డికి తెలవకుండా జరిగితే సిగ్గుపడాల్సిన అవసరం. ఒక ఇంత బర్నింగ్ ఇష్యూ ఆయన ప్రమేయం లేకుండా ఆయనకి ఇష్టం లేకుండా ఆయనకు తెలియకుండా జరిగిందంటే అది ఒక అసమర్థుడిగా లెక్క చేయదు. కానీ ఆ విధంగా ఉన్నాయా రేవంత్ రెడ్డి గారు? శ్రవణ్ కుమార్ గారు, దిల్ రాజు నిజంగా అంత సాహసం చేస్తారు? నిజంగా ఉద్యోగుల్ని మేనేజ్ చేసి ఆయన ఒక జీవో తెప్పించుకోగలిగే పరిస్థితి ఉంటుందంటారా? ఎట్లా ఉంటుందండి జీవో? ఆయన తెలవకుండా కీ రోల్ ఎట్లా ఉంటుంది? ఎవరు చెప్తున్నారు, ఎవరిని బఫూన్ చేస్తున్నారు అట్లా ఆలోచించి ఎవరు అంటున్నారు? అసలు ఇంతవరకు దిల్ రాజు కూడా అంటలేడు, రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రతినిధులు కూడా అంటలేడు. మనం ఎందుకు కన్క్లూజ్ వస్తున్నాం అంటే దీంట్లో ఎందుకు ఆలోచించాలి అంటే వాంటింగ్ దీన్ని ముందు నుంచే పక్కకు తెప్పించే ప్రయత్నం మనం చేస్తున్నారని నాకు ఆలోచిస్తా ఉంది. ఇప్పుడు ఇది నాకు తెలవకుండా జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర క్యాబినెట్ నుంచి కానీ ఇంతవరకు అయితే ఒక్కరు కామెంట్ చేస్తలేదు. ఈవెన్ సో కాంగ్రెస్ నాయకులు కూడా ఇంతవరకు కామెంట్ చేయలేదు. మనం ఎట్లా కన్క్లూడ్ చేస్తాము, మనం ఎట్లా అనుకుంటాం, ముందే మనం జడ్జిమెంట్ ఎలా రాస్తున్నాం అనేది $1000 ప్రశ్న. ఇది వాస్తవానికి ఇది చాలా సీరియస్ అంశం. అంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిత్వాన్ని కానీ ఆయన మాట్లాడిన తీరే కానీ జరిగిన సంఘటనలు సారాంశం మొత్తం చూసుకుంటే ఇది సాధారణంగా జరుగుతలేదని చెప్తా ఉన్నాను మొదటి నుంచి కూడా. అసలు ఇది తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అవసరం మొదటి నేను చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఆరమో రోజే చెప్పాను, తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఉంది. A1, A2లో 2 రాష్ట్రాలకు ముఖ్యం ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొట్లాడి తనుకులాడి తీసుకొచ్చిన తెలంగాణ అస్తిత్వానికి కానీ ఆ డెవలప్మెంట్ పరిస్థితులు ఉంటుందన్న దాని దగ్గర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సింటమ్స్ కనపడుతున్నాయి. ప్రతిసారి నేను అంత దీని వెనక చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటాడంటే జరిగే పరిణామం చూసుకుంటే అలాగే ఉన్నాయి. చివరకు తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ ఉండాలంటే భయపడే స్థితికి ఉంది, వెళ్ళిపోయే దశకు వచ్చేసింది. ఇంట్లో పండుకుంటే కూడా, నిద్రపోతే కూడా రక్షణ లేదు. ఇంటి మీద కార్యకర్తల పేరు మీద, గుండాల పేరు మీద దాడి చేస్తా ఉంటే, కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని చర్యలు తీసుకుంటలేదు, వాళ్ళ బతుకుల్లో భరోసా ఇస్తలేదు, అన్ని రంగనాథ కబుర్లు చెప్తా ఉంది. ఇకపోతే దిల్ రాజుకి అసలు దొంగకు తాళం చేయించినట్టు, అంతపురికి ఇన్వెస్టిగేషన్ అధికారాలు ఇచ్చినట్టు దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ పదవి ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఆ దిల్ రాజుకున్న ఆరాధన మరి రెడ్డి అనా లేదా కేసీఆర్ ను విభేదించిండని చెప్పి తెలవదు. కానీ ఆయనకైతే అవకాశం అయితే వచ్చింది. ఆయనే కదా సినిమా ఇండస్ట్రీలో, సినిమా థియేటర్లు చంపుతూ చిన్న సినిమా బతికిని కూడా చేస్తున్నటువంటి విధానం ఆయనే కదా. ఆయన చేతుల్లో పెట్టి సినిమా పరిశ్రమ బాగుపడుతుంది, డెవలప్ చేస్తారంటే ఎట్లా నమ్మాలి? ఎవరు నమ్మాలి? ఎవరిని బఫూన్ చేస్తున్నారనే ప్రశ్న ఇక్కడ. డెవలప్మెంట్ అంటే పెద్ద వాళ్ళకు, పెద్ద హీరోలకు, పెద్ద వాళ్ళకు భవనాలు, స్టూడియోల కట్టడాన్ని వేయడమే సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ గా భావిస్తున్నారని ఆలోచించాల్సింది. లేదా ఈ రాష్ట్రం నుంచి ఫిలిం ఇండస్ట్రీ తరలిపోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కూడా ఇండస్ట్రీ డెవలప్మెంట్ లో భాగమవుతుందని ఆలోచించాలి. నేను నా పాలన కాలంలో బెనిఫిట్ స్టోర్లు ఉండవు, ప్రీమియర్ స్టోర్లు ఉండవు, టికెట్ ధరలు పెంచే అవకాశం ఉండదు. వాళ్ళేమైనా దేశానికి కోసం యుద్ధం చేస్తున్నారా, వాళ్ళేమైనా దేశ ద్వారకులు అని చెప్పిన రేవంత్ రెడ్డి దొడ్డి చాతన ఆ రోజే చెప్పాను నా వీడియో, నా విశ్లేషణ. ఈయన ఒక దొంగ మాటలు, ఈయన మాటలు నమ్మడానికి లేదు. ఇంకా మనం డిబ్యూట్ లో ఉన్నాం కాబట్టి మనం హర్షపదాలు కూడా వాడలేము. అంటే ఒక బజార్లో తిరిగేట మాటని నమ్మొచ్చు, కానీ రేవంత్ రెడ్డి మాటలు నమ్మలేము కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను. దొడ్డిదారులో వాస్తవానికి మిడ్ నైట్ ఇచ్చింది కాదు, అనఫీషియల్ గా షోలు చాలా థియేటర్లో చాలా జరిగినాయి. ఎవరు కేసు పెడతారు, ఎవరు జోక్యం చేసుకుంటారు అనే ధీమా. మీరైతే మీరు చేసుకోండి, మీకు రక్షణ ఇస్తామని చెప్పి భరోసా ఇవ్వటి ఇట్లా తెగబడి పర్మిషన్ లేని షోలు కూడా నడిచినట్టు కూడా మాకు సమాచారం ఉంది. పెంచిన ధర కన్నా ఎక్కువ టికెట్లు వసూలు చేసిన సమాచారం కూడా ఉంది.
వీటికి ఇట్లా చేయడానికి మాకు అభ్యంతరం లేదు, మీరు అది అఫీషియల్ గా చేసి మేము నిర్వహించమని చెప్పిన ఆ రోజే చెప్పుకున్నా, లేదా ఈ కారణం చేత మేము మార్చుకుంటాం చెప్పినా బాగుండేది. కానీ అవి ఏమి చెప్పకుండా దొడ్డిదారులను చేయడం నిజంగా బాధాకరం. రాజకీయ విమర్శే కావచ్చు, మరి ఈ నిర్ణయం జరిగే ముందు కానీ నిర్ణయం జరిగిన తర్వాత కానీ మరి ఐక్య షోరూమ్ నుంచో లేదా బాండియా ఫర్నిచర్ షోరూమ్ నుంచి సోఫాలు ఏమైనా సేల్ అవుట్ అయినాయా, అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా దాని స్టేట్మెంట్ తీస్తే ఈ రోజు బాడీ కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి నిజం అబద్ధం కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ విధంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక యూనివర్సిటీని మనగనకి ప్రశ్నించేలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ ఇంత 10 ఏళ్ల తర్వాత అభివృద్ధి చెందడం వెనక తిరుగుగమనం వెంటబడుతుంది. మీ రాజకీయాలు ఎలా ఉన్నా, మీ ఆర్థిక స్కామ్లు ఎలా ఉన్నా ఖచ్చితంగా తెలంగాణ బ్రాండ్ను కాపాడేలా ఉంటే బాగుంది. కానీ తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం చేస్తుంది. ఖచ్చితంగా మనం చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది సామాన్యంగా జరగట్లేదు, దీని వెనుక భారీ కుట్రలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ మీరు కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో బీఆర్ఎస్ పార్టీని కక్షలు ఉంటే తీర్చుకోండి, మాకు రాజకీయ అభ్యంతరం లేదు. దేశంలో ఎవరైనా పాలకులు మంచికి వచ్చి తెలంగాణ అభ్యుదయ అభివృద్ధి చేస్తేనో మేము స్వాగతిస్తాం. కానీ తెలంగాణ ఈ విధంగా రియలిస్ట్ రంగం కుండిపడిపోయింది. నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు, రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈ రోజు అభివృద్ధి రేటు పడిపోయింది. ఇప్పుడు సినిమా పరిశ్రమ కూడా డౌట్ పడే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ జరగాల్సిన ఈవెంట్లు అన్ని కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నాయి. దీనివల్ల మనకు చాలా బ్రాండ్ నేమ్ వస్తా ఉంది. శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడిదారులు రారు. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 144 సెక్షన్లు అమలవుతున్నాయని చెప్పి మన పక్క రాష్ట్రం లోకేష్ గారు అమెరికా పోయినప్పుడు డెమో ఇస్తూ మహారాష్ట్ర శాంతి భద్రత ఉందని చెప్పి ఆయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్న తరుణంలో రావాల్సిన పెట్టుబడులు రావట్లేదు. ఇవన్నీ ఆలోచించాల్సింది. కేవలం తన స్వార్థం కోసం చూకర్ రాజకీయాలు చేస్తున్నటువంటి పాలకుల్ని ఖచ్చితంగా జనం గ్రహిస్తున్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. అప్పటికే శ్రవణ్ కుమార్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చాలా మంది ఇంకా ప్రతిపక్షాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యోగులందరూ కూడా బీఆర్ఎస్ సహకరిస్తున్నారనే మాట కూడా శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? నేను దాన్ని ఏకీభవించలేను. వాస్తవం చెప్పాలంటే ప్రతిపక్షంలో ఎన్నికల ముందే ప్రతిపక్ష పార్టీకి సహకరిస్తూ పనిచేసినటువంటి బ్యూరోక్రాట్స్ ఉన్నారని కూడా అంతర్గతమైనటువంటి సమాచారం. అప్పుడే చేయి దాటిపోయిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశాల్లో కూడా చాలా సార్లు చెప్పుకున్నారని. అంటే వాళ్ళు అధికారులు ఎటు ఉన్నా కూడా అవతల ప్రతిపక్ష పార్టీలకు లింకులు ఇవ్వడం కానీ వాళ్ళకి అనుకూలంగా గైడ్ లైన్ చేసుకుంటూ పనిచేయడం కూడా జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత మీటింగ్ లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇదంతా కూడా బ్యూరోక్రట్స్ తప్పుదారి ఉండవచ్చు. వాళ్ళు కూడా ఎందుకంటే బ్యూరోక్రట్స్ తప్పు పట్టాల్సిన అవసరం, అందుకే వాళ్ళు ఫలితాలు అనుభవిస్తున్నారు. పార్టీలు మారినప్పుడు బ్యూరోక్రాట్స్ చేసేటువంటి విధానాలు మళ్ళీ వాళ్ళని ఇప్పుడు చూస్తాం. అన్ని ఆనాడు శ్రీలక్ష్మి కానించి వైఎస్ రాజశేఖర గ్రేట్ అని చూస్తుంటే ఈ రోజు వరకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంత బలవుతున్నారో కూడా చూస్తాం. ఇట్లా కొంతమంది మాత్రమే, అంటే అందరూ బ్యూరోక్రాట్ చేస్తున్నారని చెప్పలేం. కానీ వాళ్ళ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ జీవితాలను కూడా ప్రశ్నార్థం చేస్తున్నారు. ఈ రోజు కూడా కేసుల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ చూసుకున్నా కూడా లాస్ట్కి మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఏం జరిగింది. అన్నేళ్ల చరిత్ర ఉండే అంత సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి, వాళ్ళు కూడా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఏంటంటే అడుగులు రాజకీయ నాయకులకు అడుగులు రాజకీయ పార్టీ, అది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని తెలవకుండా విభేదం ఏం లేదండి. అందరూ ఉన్నారు, అన్ని చేస్తున్నారు. బ్యూరోక్రాట్స్ కూడా ఇంత స్వార్థపరులు అయిపోయి పొలిటికల్ పోస్టుల కోసం, ఎలక్షన్ల పోస్టుల కోసం వాళ్ళు దిగజారుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. వాస్తవానికి వాళ్ళు గ్రహించుకొని వాళ్ళు మారితే ప్రజల కోసం పనిచేస్తుంటే బాగుండదు. కొంతమంది అలా చేస్తుండొచ్చు, చెయ్యాలని బల్లాబుద్ధి అని చెప్పలేం, అలాగే జరిగిందని కూడా బల్లాబుద్ధి చెప్పలేము. కానీ ముఖ్యంగా ఎఫ్డిసి చైర్మన్గా నియమించింది ప్రభుత్వమే కదా. మరి దిల్ రాజుకి ఆ ప్రయారిటీ ఇచ్చే ఉంటారు కదా, ఆ రిలేషన్ ఉండే ఉంటుంది కదా. ఏ రిలేషన్ అంటే కొంచెం దగ్గరగా, అంటే ఇంతకుముందు మనం చూసాము ఎవరు మన కేఏ పాల్ కూడా దీని మీద స్పందించారు. రెడ్డి అనే ఉద్దేశంతోనే దూరపు బంధుత్వం కూడా ఉందంటూ కూడా కొంత కామెంట్ చేశారు. దిల్ రాజుకున్న అర్హత ఏందో చెప్పాలి స్పష్టంగా. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఆర్థిక బలం ఉందని చెప్పాడా, లేదా ఆయన ఒక రెడ్డి అని చెప్పాడా, లేకపోతే గతంలో అతను సార్ అన్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్ కానీ వీళ్ళు అధికారులుగా గుర్తించలేదు, వాళ్ళని కనీసం విశ్లేషణ దాఖలాలతో లేవు. కాకపోతే వాళ్ళతో చెడు చేసుకోవడం వల్ల నాకు బ్రాండ్కి ఇబ్బంది అవుతుంది తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి, తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి తాను కౌగిలించుకున్నాడు, తాను ఇష్టపడ్డాడు. ఉన్నానని చూపించడానికి పరితడు కేసీఆర్. ఎందుకంటే రాష్ట్రంలో ఇట్లాంటి భేదం రాకూడదు, అందుకే కదా ఆ సందర్భం సరసాలు అన్నాడు. మీ అధికారులలో మునిగుచ్చుకుంటే నా పంటితో తీస్తాను కూడా అన్నాడు. ఎందుకంటే తెలంగాణ కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం
కానీ ఇప్పుడు దిల్ రాజు గారి కన్నా అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ చచ్చిపోవడంలో ప్రధాన కారణాలు 5 తీస్తే 5టికి 4 ఫ్యాక్టర్స్ దిల్ రాజు వైపే చూపిస్తుండే. అట్లాంటి సినిమా ఇండస్ట్రీ అంతకుడి చేతిలోనే ఈ రోజు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మేమేదో ఉద్ధరిస్తామంటే నిజంగా మన సిగ్గుపడాలి. ఇంకొకటి మన జరిగిన మీటింగ్ లో కూడా ఆయన తీసుకెళ్ళింది ఎవరు? ఆయన బినామీలను, ఆయనకు నచ్చిన వాళ్ళని. సినిమా పరిశ్రమలో 24 శాఖలు ఉంటే 24 శాఖల నుంచి ఏ శాఖ నుంచి ఎంతమంది తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు? ఒక కోర్ కమిటీ అంటే సీనియర్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళని కూడా తీసుకెళ్లలే. ఎవరు తీసుకెళ్లలే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఉంది, జీతాలు వేతనాలు ఎగ్గొట్టడం గురించి అవేవి మాట్లాడాలి. ఎంతసేపు వాళ్ళ సినిమా ధరలు పెంచుకోవడం, మాకు ఈ బెనిఫిట్స్ ఇవ్వండి, ఈ షోలో పర్మిషన్ ఇవ్వండి అంటే ఆయన మాకెన్ని బ్రీఫ్ కేసులు ఇస్తారు, మాకెన్ని సోపాలు ఇస్తారు, లేదా మాకు డ్రగ్స్ మీద యాడ్ చేసేయండి, ఇది చేసేయండి అని ఈ మంత్రాలు జరిగాయన్న డౌట్ కూడా ఉంది మాకైతే. ఇండస్ట్రీ సమస్యలు ఆ రోజు అసలు లేవనెత్తలేరు. అదంతా ఒక డ్రామా, అదొక విష కవులు అని